మిత్రులారా, ప్రజాకవి వేమన గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ప్రజలలో పాతుకుపోయిన అసాంఘిక మూఢత్వాన్ని నిట్ట నిలువున చీల్చి చెండాడినవాడు ప్రజాకవి వేమన. దాదాపు 3 శతాబ్దాలకు పైగా వేమన కవిత్వపు ప్రాధాన్యత ఏమాత్రం చెక్కుచెదరలేదు. గతం కన్నా ఇప్పుడే వేమన కవిత్వ ప్రాసంగికత, ఆవశ్యకత పెరుగుతున్నది. ప్రజాకవి వేమన ఎప్పటివాడు, ఎక్కడివాడు, ఏ కులము వాడు, ఏ మతము వాడు అన్న విషయాల పట్ల, అతను పుట్టిన కాలం ఖచ్చితత్వం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ జనవరి 19ని వేమన జయంతిగా తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ సందర్భానికి అనుగుణంగా వేమన గురించిన కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రగతిశీలురు, హేతువాదులు, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు ఉత్సాహంతో ముందుకు అడుగుడుతున్నారు. పాఠశాల విద్యార్థులచే వేమన పద్యాలను చదివిస్తున్నారు. కాలేజీల్లో వేమన భావాలను చర్చకు పెడుతున్నారు. వేమన తెలుగువారు అందరూ గర్వపడే కవి. పండిత పామరులకైనా, ఆబాల గోపాలానికైనా వేమన పద్యం రానివారు బహుశా తెలుగు నేలపై ఉండరేమో. తెలుగు జీవితాల్లో వేమన కవిత్వం అంతగా పెనవేసుకుపోయింది. కవిత్వానికి ప్రాతిపదిక, ప్రామాణికం దేవతార్చన కాదని, మానవ సామాజిక జీవన వాస్తవమేనని కొండబద్దలు కొట్టాడు మహాకవి శ్రీశ్రీ. కవిత్రయాలలో తిక్కన, వేమన, గురిజాడలని పరిగణించాడు. అందులో మధ్యముడు వేమన. 1816లో ఇండియాలో అడుగుపెట్టిన బ్రిటిష్ దొర బ్రౌన్ మొట్టమొదట వేమన్న పేరును దుబాయ్ గ్రంథం ద్వారానే విన్నాడు. సరళ సుందరమైన వేమన్న పలుకులు బ్రౌన్ను విపరీతంగా ఆకర్షించాయి. వెంటనే వేమన పద్యాల ప్రతులు సేకరించి దాదాపు 18 ఏళ్ళు వేమన పద్యాలతో మునిగి తేలాడు బ్రౌన్. సిపి బ్రౌన్ దొర వెలిగించిన వేమన కవిత్వ కాగడాను పరిశోధకులు ఆరుద్ర, ప్రొఫెసర్ ఎన్ గోపి వంటి వారు ఎత్తిపట్టారు. మర్రి చెట్టు వంటి మహావృక్షమైన విత్తు నుండే మొలకెత్తే రీతిలో అనంత భావాన్ని అల్పాక్షరాల్లో పూరించేలా వందల వేల పద్యాలు రచించాడు వేమన. ప్రక్షిప్తాలు ఎన్ని ఉన్నా నిక్షిప్తాలకు కొదువలేదు. కవిత్వానికి పాండిత్య ప్రకర్ష అవసరం లేదని తేల్చి చెప్పాడు. ఓ నిత్యాన్వేషిగా, సత్యాన్వేషిగా నిత్యం మనుషుల మధ్య తిరుగాడుతూ మానవ జీవన సత్యాలనే అలతి పదాలతో నిర్భయంగా చెప్పాడు. మట్టి మనుషులు మట్టి పరిమళాన్ని అనుభవించకపోతే ఎలా? తాను అనుభవిస్తూ ఇతరులు అనుభవించేలా చేయగలిగిన గొప్ప దార్శనికుడు వేమన. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వంబు ఎల్లను, శ్రమలోన పుట్టు సర్వంబు తానౌను, విశ్వదాభిరామ వినురవేమ. మానవ జీవన సారమంతా ఈ చిట్టి పద్యంలో ఇమిడిపోయింది. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములను కుంభములను, కూడుగుడ్డతా కోరునా దేవుడు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రజల కష్టార్జితమైన ప్రభుత్వ ధనాన్ని వందల వేల కోట్ల రూపాయలు గుళ్ళు గోపురాలకు వెచ్చించే పాలకుల దుష్టబుద్ధికి ఇది చెంపపెట్టు లాంటిది. మతాన్ని, ప్రజల్లో పరివ్యాప్తమైన మూఢభక్తిని ఆసరాగా చేసుకుని పాలకులు ఓట్ల కోసం ప్రజలతో అదే పనిగా ఆడే చెలగాటాన్ని చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, విశ్వదాభిరామ వినురవేమ. పుణ్యం ఎలా వస్తుంది అనేదానికి తార్కాణంగా ఆ చిన్న పద్యంలో వెలువరించాడు వేమన. ఈ మధ్యకాలంలో గుళ్ళు గోపురాలు జన సందోహంతో కిటకిటలాడిపోతున్నాయి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా,
విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ఎల్లెడలా ముమ్మరమయ్యాయి ప్రస్తుత కాలంలో. ద్రవ్య పెట్టుబడితో యావత్ ప్రపంచమే బహుళజాతి సంస్థల గుప్పెట్లు బందీ అయిపోయింది. పాలకులు ఏ జాతి ఏ మతం వారైనా వారి కనుసనలో నడవాల్సిందే. కార్పొరేట్ దిగ్గజాలకు ఊడిగం చేయాల్సిందే. చదువులు ప్రజా విముక్తికి గాక ప్రజా దోపిడీకే సహకరిస్తున్నాయి. అది స్థూల రూపమైతే దాన్నే సూక్ష్మ రూపములో ఇలా చెప్పాడు వేమన. కులము గలవాడు గోత్రము గలవాడు విద్య చేత విర్రవిగువాడు పసిడి గలవాని బానిస కొడుకులురా విశ్వదాభిరామ వినురవేమా. నాది గొప్ప కులము, నాది గొప్ప గోత్రము, నాది గొప్ప వంశము, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నా తెలివితేటలకు తిరిగేలేదనుకునే వాళ్ళు కూడా పసిరికలవాని బానిస కొడుకులు వాళ్ళ చేతి కింద పనిచేయాల్సిందే, కార్పొరేట్ల కింద ధనస్వాముల కింద పనిచేయాల్సి ఉంటుందని 300 సంవత్సరాల క్రితమే ప్రజాకవి వేమన దూరదృష్టితో నొక్కి వక్కాణించాడు. అశాస్త్రీయ భావజాలం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నది. జాతకాలు, ముహూర్తాలు, జ్యోతిష్యం, వాస్తు, చివరకు క్షుద్ర పూజలు విద్యా విధానంలో చోటు చేసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలు జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా, ఒక సబ్జెక్టుగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. దీన్ని వెక్కిరిస్తూ విప్రులెల్ల చేరి వెర్రి కోతలు గూసి సతిపతులను గూర్చి సమ్మతమున మును ముహూర్తముంచముండెట్లు మోసెరా విశ్వదాభిరామ వినురవేమా. ఇంత నిఖచ్చితత్వంగా విమర్శ ఉంటుంది కనుకనే కొందరు మనువాదులకు ఇప్పటికీ మింగుడు పడడు వేమన. మానవుణ్ణి ఒక కుల చట్రంలో బిగించి ఉంచడం వేమన్నకు నచ్చలేదు. మానవుడు తన సాంఘిక వర్ణం ఏదో ఒక దానిలోనే సభ్యుడై ఉంటున్నాడు, తన జాతి మొత్తములో ఒక స్వతంత్ర సభ్యునిగా ఉండలేకపోతున్నానని వేమన గుర్తించాడు. ప్రాథమికంగా మానవుడనే గుర్తింపును కోల్పోయాడని వేమన్న వాపోయాడు. నైతిక ప్రమాణాల దృష్ట్యా వర్ణ వ్యవస్థ సమర్థనీయం కాదని తేల్చి చెప్పాడు. జాతి ఐక్యతను ఇది భంగపరుస్తుందని కూడా హెచ్చరించాడు వేమన. పై అగ్రవర్ణాల వారి ప్రవర్తన ఆయనలో క్రోధాగ్నిని రగలగొల్పింది. మాలవాని నేల మరి మరి నిందింప వడలనున్న మాంసమగటి కాదే వానిలోన వెలుగు వాని కులంబేది మాలవాని నంటి మరి నీళ్ళ మునిగేరు మాల కర్మ చేత మాలడయ్యే ఏల తెలియలేరు ఈ నర పశువులు విశ్వదాభిరామ వినురవేమా. ప్రవర్తన వలననే మాలగాని జన్మచేత ఎవడో మాల కాడని వేమన్న వాదించాడు. ఇలా వర్ణ వ్యవస్థపైన అస్పృశ్యత పైన నాడే కవితా ఖడ్గాన్ని జులిపించాడు. ఊర్వివారికెల్లనొక్క కంచమ్ము పెట్టి పొత్తు గడిపి కులము పొలియచేసి తలను జేయబెట్టి తగనమ్ము జప్పరా విశ్వదాభిరామ వినురవేమా. లోకమంతా ఒక ఇల్లై లోకులంతా ఒక కుటుంబమైతే పంక్తి బాహ్యులు ఎవరుంటారు? అందరూ ఒక కంచాన భుజిస్తే జాతి మత కుల వర్ణభేదాలను తావే ఉండదు, సైక్యత నెలకొంటుంది, సమానత్వం పాదుకుంటుంది అని సమతాధర్మాన్ని ప్రబోధిస్తాడు వేమన. దీనిని షడ్దర్శనాల సకల మతాల సారంగా అభివర్ణిస్తాడు ఆరుద్ర. ఇలా సమాజంలోని మూల మూలలకు చొచ్చుకుపోయి ప్రజల అజ్ఞానాంధకారం తొలగించేందుకు అహర్హం కృషి చేశాడు వేమన. నిండైన మనస్సుతో ప్రజా శ్రేయస్సు కోరుకునే వారికి నిజమైన మార్గదర్శకుడయ్యాడు వేమన. ప్రజల నాలుకలపై సుకవిగా చిరకాలం జీవిస్తూనే ఉంటాడు వేమన. వేమన లాంటి మహాకవులు వక్కాణించి 100 సంవత్సరాలు గడిచిపోయినా ప్రజల నాల్కలపై నేటికి ఆ పదజాలం కొనసాగుతూనే ఉంది. నిత్య జీవిత సత్యాలను పలికిస్తూనే ఉంది. మేడి పండు చూడ మేలిమైయుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు చూసేదానికి చాలా ముచ్చటగా ఉంటుంది, కానీ దాన్ని ఓపెన్ చేస్తే అంతా పురుగులతో నింపి ఉంటుంది. అలాగే పిరికివాడు మహాబేరాలు పలుకుతుంటాడు, కానీ యాక్చువల్గా వాడి ఇక్కడ అసలైన సత్తా ఉండదు అని చెప్తున్నాడు. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తళుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఖరీదైన నీలం రాయి ఒక్కటుంటే చాలదా? తట్టడు బుట్టడు తలుకు బెలుకులుండ రంగురాళ్ళు ఎన్నుంటే మాత్రం ఏమి లాభం? అలాగే చాటు పద్యము ఒక్కటున్నా చాలు అంటాడు వేమన. జీవిత తత్వాన్ని బోధిస్తూ ఏమి గుందు వచ్చే ఏమి గుంచు వచ్చి నేమితా గొనిపోవు, బుట్టువేల నరుడు గిట్టువేల, ధనములెచటికే గుదా నెచటికి పోగు విశ్వదాభిరామ వినురవేమా. వచ్చేటప్పుడు తీసుకొచ్చేది లేదు, పోయేటప్పుడు తీసుకుని పోయేది లేదు. ఈ డబ్బు ధనము ఎచ్చటికి పోదు, చివరికి మిగిలేది మంచి మాత్రమే అని చెప్తూ గుడ్డుటాబు బితక గుండ గుంపోయిన పండ్లు రాలదన్ను పాలు నీదు, లోబివాని నడుగ లాభంబు లేదురా విశ్వదాభిరామ వినురవేమా. గొడ్డుపోయిన ఆవు దగ్గరికి పాలు బితకడానికి పోతే అది ఎక్సి పళ్ళు రాలేట్టుగా తంతుందే కానీ గిద్దెడు పాలు కూడా ఇవ్వదు. అలాగే లోబివానిని అడిగి కూడా లాభం ఉండదు అని చెప్తాం. కోపమునకు ఘనత కొంచెమై పోవును, కోపమునకు మిగుల గోడు గల్గు, కోపమడచెనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా. కోపదారికి తన ఎంత గొప్పతనంతో ఉన్నప్పటికీ కోపదారికి పరువు పోగొట్టుకునే విధంగా ఉంటుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా కోపాన్ని వదులుకుంటే నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నాడు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమా. మంచి చెడులు ఎలా ఉంటాయనే దానికి ఉపమానాలతో ఉప్పు కర్పూరం చూడడానికి ఒకటిగానే ఉంటుంది. అది నాలుక మీద పెట్టుకున్నప్పుడే దాని రుచిని బట్టి ఏది ఉప్పో ఏది కర్పూరమో అర్థమవుతుంది. అలాగే పురుషుల్లో కూడా పుణ్యపురుషులు మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో వాళ్ళ చేసే పనుల బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగాని తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా దాని రంగు మారదు. అలాగే కొయ్య బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా అది పలకదు. దాని అర్థం మూర్ఖునికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గిద్దెడైనా చాలు, కడవడమైనా గాడిద పాలు ప్రయోజనం ఏముంది? అలాగే అభిమానంతో పెట్టే ఒక ముద్ద అన్నమైన చాలు, దానికోసం పంచభక్ష పరమాణాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. తప్పులెన్ను వారు తండోపతండంబు, లుర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పలెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. మనిషి అన్న తర్వాత తప్పు చేస్తూ ఉంటాడు. ఆ తప్పుల్ని ఎత్తి చూపడానికి చాలామంది ఉంటారు, కానీ తను చేసే తప్పేమిటో తన తప్పులు మాత్రము ఎవరు గుర్తించరు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడెక్కడో అనేక వృద్ధాశ్రమాలు
చాలామంది పిల్లల యొక్క నిరాదరణకు తల్లిదండ్రులు గురవుతున్నారు. వాళ్ళ గురించి అప్పుడే ఒక సూచనప్రాయంగా తెలియజేశాడు వేమన. పుట్టలోని చెదులు పుడుతుంది, గిడుతుంది. అలాగే తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలు వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్తున్నాడు వేమన. ఇన్ని జీవిత సత్యాలు చెప్పిన వేమన వాస్తవికవాది, మానవతావాది, దార్శనికుడు, సమతావాది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. వేమన విగ్రహారాధనను వ్యతిరేకించాడు, దైవభావనకి దూరంగా ఉన్నాడు, మానవ ధర్మాలు ఎలా ఉండాలనో ప్రబోధించాడు. కానీ ఈనాడు అనేక చోట్ల వేమనను యోగిగా, ఒక దైవాంశ సంభూతుడుగా కొనియాడుతూ గుళ్ళు, గోపురాలు, పూజలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ ఆరాధనా భావము తప్పు కాకపోవచ్చునేమో, కానీ మానవ ధర్మాన్ని ప్రబోధించిన వ్యక్తికి దైవాంశ సంభూతుడుగా భావించడమే బాధాకరమైన విషయంగా సుకవి ప్రజన్నాల్కులపై జీవిస్తాడు అన్న జాషువా మాటలకు నిజమైన అర్థం ప్రజాకవి వేమన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.